వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఆ తహసీల్దార్ ఎక్కడున్నా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. ప్రాంతం ఏదైనా సరే ఆమె తీరు ప్రవర్తనలో ఏమాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆమె తన కింది స్థాయి అధికారులు సిబ్బందిపై కాకుండా సమస్యల కోసం కార్యాలయానికి వెళ్లే ప్రజలపై కూడా నోరు పారేసుకుంటూ నిత్యం వార్తాపత్రికలు న్యూస్ ఛానల్స్ కు ఎక్కుతుంది. అసలు ఆ తహసీల్దార్ ఎవరు, ఎక్కడుంటుందో తెలుసుకుందాం పదండి. అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం తహసీల్దార్ గా పనిచేస్తున్న కాజాబీ అనునిత్యం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. తనకు 2 నెలల నుంచి జీతాలు చెల్లించకుండా తనతో వెట్టి చాకిరీ చేయిస్తూ వేధింపులకు గురి చేస్తుందంటూ తహసీల్దార్ కాజాబీపై అటెండర్ అరుణ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. జీతం బిల్లులపై సంతకం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా ఎదుట అటెండర్ అరుణ వాపోయారు. తాను 6 నెలల క్రితమే రాజంపేట నుంచి డిప్యుటేషన్ పై వీరబల్లికి వచ్చానని, అప్పటి నుంచి తహసీల్దార్ అక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు సైతం తనను వేధింపులకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు అంటూ అటెండర్ అరుణ మీడియా ఎదుట వాపోయారు. మీడియా ఎదుట అటెండర్ అరుణ మాట్లాడుతుండగా లోపలికి వెళ్ళు అంటూ అటెండర్ అరుణపై మీడియా ఎదుటే తహసీల్దార్ కాజాబీ బెదిరింపులకు పాల్పడడంతో పాటు వీడియో తీయొద్దంటూ మీడియాపై కూడా తహసీల్దార్ కాజాబీ చిందులేసింది. ఇక వివరణ అడిగేందుకు తహసీల్దార్ కాజాబీని సంప్రదించగా దానికి ఏం తెలియదు, మీకు ఇష్టం వచ్చినట్లు రాసుకోండి అంటూ మీడియాపై చిందులేసింది. రాజంపేటలో డ్యూటీ చేస్తా ఉన్నా. ఆ నుంచి నన్ను వీరపల్లికి ట్రాన్స్ఫర్ చేసినారు. నేను ఆడికి దూరంగా ఇస్తున్నప్పుడు ఓపిక పట్టుకుని చేస్తున్నా ఉద్యోగం. ఎంతో ఓపిక పసిపెట్టాలి. నేను చేస్తా ఉన్నప్పుడు దూరం వేసింది తప్పు వాళ్ళది. మళ్ళీ ఇక్కడ డ్యూటీ చేస్తా ఉంటే డిప్యూటేషన్ మీద వేసినారు. ఇక్కడ నెల డ్యూటీ బాగా కరెక్ట్గా డ్యూటీకి వస్తున్నా. వీరపల్లి మొత్తం జనం అంతా చెప్పిస్తా. ఆమె చేస్తా ఉంటే వీరపల్లి ఇప్పుడు వీరులు అందరూ అది చేపమ్మ సంగతి చేపమ్మని చెప్తే బయటకు పంపిస్తారు. పోయి తెస్తా వాటర్ బాటిల్ నీళ్ళ బాటిల్ అన్నీ తెస్తున్నా. నా డ్యూటీ నేను చేసుకుంటున్నా. మళ్ళీ అమ్మ వస్తానే కారు తీసినా బీగాలు తీసినా ఆమెకు భోజనం పెడుతున్నా, అన్నీ పెడుతున్నా. ఆడ కూర్చోవద్దు నువ్వు అంటే అటెండర్ ఎక్కడ కూర్చుంటుంది? బయటే కదా కూర్చోవలసింది. ఆమె ఉండేక్కడ గేట్లోనే కదా నీకు కూర్చోవలసింది. లేదు నువ్వు వెనకలు కూర్చోపాలంటది. అప్పటికి ఏం చేయాలన్నా నన్ను ఉద్యోగం నాకు అది కావాలి సార్. నాకు డ్యూటీ సర్టిఫికేట్ సంతకం పెట్టు మేడం, నేను రోజు వస్తున్నా కదా అంటే నువ్వు అవసరం లే, నువ్వు నేను కొట్లాడలా ఆమెతో ఎవరితో నేను కొట్లాడలా, వాళ్ళే నన్ను నాతో కొట్లాడుతున్నారు. నాయక్ సార్ ఒక ఆయన ఉన్నాడు. నేను ఇక్కడ జనాలు వస్తే బయట పంపించి బయటకు ఉన్నాయన ఇద్దరు ఆయన అజ్జీ గారు ఎవరిన వస్తే బయట పంపిస్తుంటే బయటకు వచ్చిన ఆమె కంప్లైంట్ ఇస్తాడు అమ్మాల మేడం. ఆ మేడము వాడి మాట విని నన్ను తిడతాను. వాడికి ఏం సంబంధం ఆడపిల్లతో? నాకు ఫస్ట్ నా పాట నా దగ్గర వాడికి రాకూడదు. వాడికి ఏం సంబంధం నాతో పని? నా మీద చెప్పాలంత అవసరం ఉన్నది వాడికి. అది సార్ నేను అడిగేది.